హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను విలేజ్లో షూట్ చేశాను అనమాట, మా ఇంటికాడ. నేనైతే 4 days బ్యాక్ ఇంటికి వచ్చాను కదా. ఇంకా నేను ఏమేమి షూట్ చేశాను అనేది మీరు చూడండి ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి. ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా ఇక్కడ చూసారా నేను ఏం చేస్తున్నాను? నేను వచ్చిన ప్రతిసారి ఇదే కడాయి యూజ్ చేస్తానండి. అది చూడడానికి అలా ఉంది కానీ అది చాలా ఇయర్స్ నుండి వాడుతున్నాం అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది, కంఫర్ట్గా. ఓకే, ఇంకా ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూసారా? ఇది నేను 4 days బ్యాక్ షూట్ చేశాను వీడియో వచ్చిన రోజు. ఇంకా కొన్ని హైదరాబాద్లో ఉండి షూట్ చేసిన వీడియోస్ అన్నీ నిన్నటి వరకు అప్లోడ్ చేశాను. అన్నీ నేను ఎడిట్ చేసుకొని గ్యాలరీలో పెట్టుకొని దాచుకున్నాను అనమాట. ఇక నిన్నటి వరకు నేను హైదరాబాద్లో షూట్ చేసిన వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను. ఇంకా ఈ రోజు నుండి విలేజ్ వ్లాగ్స్ అయితే వస్తాయండి. ఒక 3 days అంటే 3 days అంటే ఒక 3-4 వీడియోలు, రోజు ఒక వీడియో పెడతాం కాబట్టి అట్లా చెప్తున్నాను. ఇంకా నేనైతే ఈవినింగ్ టైంలో ఏం చేస్తున్నాను అంటే ఇది మొత్తం కూడా నేను సండే రోజు షూట్ చేశాను అనమాట. అంటే ఇంకా వచ్చిన రోజు సండే వచ్చాను నేను. ఆ రోజు వనభోజనాల పండుగ అండి. వనభోజనాల పండుగ అంటే ఎంతమందికి ఇష్టం మీలో? నాకైతే చాలా ఇష్టమైన పండుగ అండి. చాలా బాగుంటుంది అసలు. చిన్నప్పటి నుంచి మేము ఇట్లా ఫాలో చేస్తూ ఉంటాము. బయటికి వెళ్ళి వండుకొని తినడం మా విలేజ్లో. అంటే ప్రతి ఒక్క విలేజ్లలో మాత్రమే ఇలా చేస్తారండి నాకు తెలిసి. బాగుంటుంది విలేజ్లలో. చూడండి ఎంత అందంగా ఉందో చూడడానికి. ఇంకా నేనైతే సండే రోజు వచ్చానని చెప్పాను కదా. వచ్చేసరికి ఒక 1 అయింది, 1:30 అట్లా అయింది. ఇంకా రాగానే నేను ఏం చేస్తున్నాను, గుగ్గిలు అయితే నేను వచ్చేసరికి మా అమ్మ ఉడకబెట్టింది, తాలింపు పెట్టేశాను. మా చెల్లె ఆమె కూరగాయలు కోస్తుంది. అంటే బగారా రైస్కి కావాల్సిన సామాను ఉంటుంది కదా, పచ్చిమిర్చి, ఆనియన్ అదంతా కట్ చేస్తుంది. ఆమె కూడా అప్పుడే వచ్చింది మా చెల్లె. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము ఇక్కడ బయటకు అయితే వెళ్తున్నాము. ఇంకా టైం వచ్చేసి ఒక 4 అయిందండి. ఎప్పుడైనా సరే ఎప్పుడంటే మామూలుగా మా చిన్నప్పుడు వనభోజనాలకు వెళ్ళాలి అంటే ఒక 12 గంటలకు అట్లా వెళ్తామండి ఇంట్లో నుండి. ఎందుకంటే వర్షం వచ్చింది. అది పెద్దగా వచ్చింది కాదు, చిన్నగా వచ్చింది కాదు. వర్షం రావడం వలన వెళ్ళాలా వద్దా అనే ఒక కన్ఫ్యూజన్తో మేము ఒక 4కి అట్లా బయలుదేరినామండి. అది కూడా మా బావి దగ్గరికి వెళ్ళినాము. ఇంతకుముందు అయితే మర్రి చెట్లు ఉంటాయి కదా, మర్రి చెట్లు, పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉండేదండి, అన్నీ తీసేసారు. ఆ మర్రి చెట్ల కాడ వండుకొని తినేది, దాని కింద మంచిగా ఎండ కొడుతుంటే హ్యాపీగా వండుకొని తినేది, తాగేది, డ్రింక్స్ సూపర్గా హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇప్పుడైతే ఇక వర్షం అంతా. విషయం ఏంటంటే నేను మైక్ తెచ్చుకోలేదండి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. అందుకే చుట్టుపక్కల అరిసే కోళ్ళదంతా వాయిస్ రికార్డ్ అవుతూ ఉంది. సరే ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి. పొయ్యి పెట్టేసినాము. పొయ్యి పెట్టేసి ఇక గిన్నెకైతే మసిరుద్ది మంచిగా వంట అయితే స్టార్ట్ చేసాము. మా చెల్లె, మా బాబు. నెక్స్ట్ ఇక్కడైతే వంట చేస్తున్నారు. నేనైతే ఇక షూట్ చేసుకునే పనిలో ఉన్నా అండి. ఇంకా అంతే కదా, నేను చేసే పని అయితే అదొకటే నాకు తెలిసి. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారు, గిన్నె పెట్టేసి ఆ గిన్నె వేడైన తర్వాత కావాల్సినంత ఆయిల్ పోసింది. కానీ నేను వండినంత రాలేదండి బగారా రైస్. అసలు మంచిగా వండుకుంటాను నేనైతే. నా వీడియోలలో మీరు చూస్తూనే ఉంటారు కదా, చాలా బాగా వండుతా. ఒక 2 kgs రైస్, ఒక 10 members అండి. 10 members కాదు కానీ 7 members, పిల్లలతో 9 members అంతే. ఇంకా వాళ్ళకి ఇక్కడ మేమైతే బగారా రైస్ చేస్తున్నాము. పచ్చిమిర్చి 2 kg అంటే ఇక అన్నీ సరిపోయాన్ని ఉంటేనే మనకి రైస్ టేస్ట్ ఉంటుంది అండి. ఉట్టి రైస్ అయినా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇంకా చూడండి వీళ్ళు కొన్ని వేశారు. సరే ఓకే, ఇంకేం చేస్తాం, ఇక స్టార్ట్ చేసాము వండటం అయితే. బగారా సామాను, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసాము. తర్వాత అల్లం పేస్ట్. నేను చెప్పాను ఈ సరిపో ఇంకొన్ని అంటే మా అమ్మ అయితే తీసుకొచ్చేస్తుంది. అంత బురద అండి ఇక్కడ, కానీ బాగుంది, మంచిగా అనిపించింది. ఇంకా బయట వండుకొని తినడం అంటే అదే హ్యాపీ, చాలా బాగుంటుంది. ఇంకా మా బావి కాడ కాకుండా వేరే చోటికి వెళ్ళుంటే ఇంకా బాగుండేది, కానీ వర్షం వస్తుందని చెప్పేసి మా బావి దగ్గరనే వండుకున్నాము.
అక్కడ గుడిసె ఉంటుంది పందిరి లెక్క, దాని కిందనే వండుకున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే చాలామంది ఉంటారు కదా, వాళ్ళంతా బయట అవుట్ సైడ్ వెళ్ళిపోయారు చెట్ల కింద వండుకుంటానికి. ఇంకా మాకు ఇక్కడ ఉందని చెప్పేసి ఇంటికి దగ్గరలోనే ఇక్కడ వండుకుంటున్నాం అనమాట. ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు, మంచిగా ఫస్ట్ రైస్ అన్న వేయాలి, లేదంటే వాటర్ అన్న పోయాలి. ఈ రెండిట్లో ఏది కాకుండా రెండొకసారి పోసేసారు, మంచి తెలికలు. సరే ఇదైతే ఇక ఇందులోకి మొత్తం ఉడుకుద్ది కదా, ఇక ఎసరు వచ్చారు. ఇంకా మళ్ళీ అంటే ఎసరు అంటే వాటర్ వేస్తాం కదా, ఫస్ట్ వాటర్ పోస్తాం, ఆ ఎసరు కాగాలి, వాటర్ మంచిగా ఎసరు అంతా వేడైన తర్వాత రైస్ వేస్తాం కదండి. అట్లా కాకుండా రెండొకసారి పోసేసారు వీళ్ళిద్దరికి, మంచిగా ఎవరికి ఐడియా లేదు. సరే నేనైతే ఇక మొత్తం షూట్ చేసుకుంటానే ఉన్నా, ఏం చేసినా కూడా ఉడుకుతుందిలే అని చెప్పేసి. ఎడవుడు ఎందుకంటే బయట వర్షం చిన్న వర్షం వస్తుంది, చీకటి పడుతుంది, అందుకని చెప్పేసి అట్లా చేస్తున్నారు. పైనుంచి మసాలా వేయమ్మ మంచిగా ఉంటుంది అని చెప్తున్నాం వీళ్ళకి. ఇక అన్నీ వేసుకుంటేనే బాగుంటుందండి, ఎట్లా వండుకుంటున్నాం కదా, మంచిగా ఉండాలి, పలుకు ఉండొద్దు, కొంచెం పలుకే ఉంది అన్నం అయితే చివరికి. సరే ఇక్కడ పసుపు కూడా ఏమన్నా మరీ వైట్గా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు ఏమంటారు బగారా సామాను అల్లం పేస్ట్ అన్నీ తక్కువ వేసారు. మనం పసుపు వేసినా కలర్ఫుల్గా ఉంటుంది, మంచిగా పసుపు అని చెప్పేసిన. మంట చూడండి మంచిగా మండుతుంది, ఒక 5 నిమిషాలలో ఉడికిపోయిందండి అన్నం అయితే, కాసేపట్లో అయిపోయింది. కూర ఏమో మేము ఇంటి దగ్గరే వండుకున్నాము, మటను అయిపోయింది. ఇక్కడేమో చికెన్ కర్రీ చేస్తున్నాం అన్నమాట. ఇంకా చూడండి చిన్న గిన్నె పెట్టినాము, మా అమ్మ అయితే ఇంకా అన్నీ సర్దుకుంటా ఉంది. ఇంకా వాళ్ళు కూర చేస్తారని చెప్పేసి నాకైతే ఇలాంటి టైంలో అసలు ఏం పని చేయబుద్ది కాదండి, అసలు పని చేయడం ఇంట్రెస్ట్ ఉండదు, ఉట్టిగా నిలబడతా అంతే. ఇంకా ఈ థమ్స్అప్ పోసిస్తున్నాను, థమ్స్అప్ పోయడానికి కూడా గ్లాసులు ఇవ్వాలి నాకు ఎవరైనా ఒకరు, అంత అంటే పని అనేది నాకు తోచదు అనమాట, కనిపించదు అసలు ఏం పని చేయాలి ఏంది అనేది. ఒక ఈ బుజ్జి చూడురి అసలు లాక్కొని తాగేస్తుంది అంతే. ఇంకా మా చెల్ల బిడ్డ ఏమి వచ్చేసి మా అమ్మ ఏం చేస్తుంది ఇక్కడ, ఎవరికి దొరికిన పని వాళ్ళు చేస్తున్నారండి. నేనైతే ఇక గ్లాసులు అడుగుతూ ఉన్నాను. సరే చూడండి ఎంత కామెడీగా ఉందో, టైం వచ్చేసి 5:30 అట్లా అయిపోయింది. ఇంకా సరే ఇక భోజనాలు అయితే చేయడానికి అందరు రెడీగా ఉన్నారు. మా నాన్న వీళ్ళంతా ఇంకా ఉంటారు కదా వచ్చిన వాళ్ళైతే ఇక గుడిసెలో కూర్చోరు. చెట్టు చూడండి అండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఇదంతా మా బావి అన్నమాట. మా బావి దగ్గర ఇది మబ్బు పట్టింది, వర్షం వస్తుందేమో అని చెప్పేసి చాలా ఫాస్ట్గా చేసేసుకుంటున్నారు. చికెన్ కూడా ఉడుకుతుంది ఇక్కడ. ఇంకా ఇది మా బావి దగ్గర అంతా సరౌండింగ్ చూపిస్తున్నాను, చాలా బాగుంటుంది మొత్తానికి, అసలు బాగుంటుందండి, చాలా పీస్ఫుల్గా చాలా హ్యాపీగా బాగుంటుంది. ఇంకా ఇక్కడ చూసారా ఆల్మోస్ట్ వంటలు అయితే అయిపోయినట్టే, కర్రీ కూడా అయిపోయింది. చికెన్ మటన్ ఏమో ఇంటి దగ్గరనే వండుకొని వచ్చినాము, గుగ్గిళ్ళు కూడా తీసుకొచ్చినాము అండి, కళ్ళు తీసుకొచ్చినాము, థమ్స్అప్ తీసుకొచ్చినాము. ఇంకా ఇక్కడ చూసారా ఏం చేస్తున్నారు, ఏమేమో మా అక్క వాళ్ళ పాప రీసెంట్గా మ్యారేజ్ అయిందనమాట, వాళ్ళిద్దరు వచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడైతే ఇక భోజనాలు చేస్తున్నారు. చీకటి అయిపోయిందండి మొత్తానికి, చీకట్లోనే తినేస్తున్నారు. చూడండి ఏం చేస్తున్నారు వీళ్ళు. భోజనాలు అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేసినాము. మేము చీకటి అయిందండి ఇంటికి వచ్చేసరికి, ఒక 8 అయింది ఇంటికి వచ్చేసరికి. ఇంకా మేమైతే ఇక ఇంటికి వచ్చిన తర్వాత మిగతా పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఏం లేదు, వంట అయితే అక్కడే చేసుకున్నాం కదా, మళ్ళీ వచ్చి ఇంటికాడ అయితే ఇక తినేసామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ మీతో షేర్ చేసుకున్న వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.